ఏంటి ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేను ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందు ఎంత అనేది కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? మీరు ఇప్పుడున్నారంటే మీ గురించి పశువులు చాలా అంతా వెతుకొచ్చాను. ఏడు నాతో అంత పని, వాళ్ళు అంత పని ఉంది. ఏటో చెప్పు. ఒక 100 కొట్టించండి. ఏంటి రూపాయలు? 100 రూపాయలా? మరీ 100 ఎందుకో? ఎందుక? కనుక బామర్తిని 100 రూపాయలు లేకుండా పట్నం వెళ్ళాలి. అసలు పట్నం ఎందుకు వెళ్ళడం? మన తోటలో శుభ్రంగా బొండాలు తాగి పడుకోక అదే పడుకొట్టేస్తా ఉంది. తోట ఇల్లు ఇల్లు తోట. ఒక 100 రూపాయలు కొట్టించండి, ఇంగ్లీష్ సినిమా చూపిస్తాను. ఎందుకో అనవసరం తిరుగుళ్ళు, దండగ మారి ఖర్చులు. అంటే ఆడది తిరిగి చెడింది, మగాడు తిరగ చెడ్డాను మీరేగా అన్నారు. అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారు కదా. కొట్టించండి మరి తొందరగా. మా బాగా వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. యాదవ వంశం, యాదవ బుద్ధులు. ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేకనన్నా? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కాదు నాన్న. ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసా ఉంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. నానా ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి, అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసా ఉంటారా, మా వాడు ఎంటర్ చేయడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి నానా? ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటే. ఏమాయ్యానో ఏంటో ఈ బురకలో ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుల మీద పక్కన ఇంకో సున్నా చచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చర్చ చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే రామరా. అమ్మ నాన్న బాగున్నారా? రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొట్టేందుకు మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. అప్పులు కూడా చెప్పానని చెప్పు. అంకుల్
ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలో దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముస్టేయడానిక? ముసుగులో ముర్తాజ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఔరంగజేబ్ ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? గుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా తీసుకెళ్తాను. వదలండి.